తీసేసి నేరుగా ఆక్సిజన్ తీసుకున్నట్లు కూడా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం అయితే నిలకడగా ఉందంటూ ఒకవైపు హాస్పిటల్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం ఆయన నేరుగా ఆక్సిజన్ తీసుకుంటున్నారు. ఇంకోవైపు నర్వస్ సిస్టమ్ పైన ఆ రోజు తొక్కిసలాట జరిగినప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ పడింది. సో ఇప్పుడు ఆరోగ్యం కూడా కొంచెం మెరుగుపడుతున్నట్లు ఇప్పటికే హాస్పిటల్ వర్గాలు కూడా చెప్పాయి. మొత్తం మీద కాసేపటి క్రితం ఏదైతే ఈ ఇన్సిడెంట్ అనేది డిసెంబర్ 4న జరిగింది. మొత్తం మీద వెంటనే అనంతరం అల్లు అర్జున్కి ఒకవైపు రిమాండ్ కావచ్చు, అనంతరం క్యాష్ పిటిషన్ వేసి ఒకవైపు మధ్యంతర బెయిల్ వచ్చింది. సో ఆ మధ్యంతర బెయిల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి శ్రీతేజ్ను పరామర్శిస్తే లీగల్ సమస్యలు వస్తాయి అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పారు. సో ఈ నెల 3వ తారీఖున అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ అనేది మంజూరైంది. సో రెగ్యులర్ బెయిల్ మంజూరైనాక లీగల్ సమస్యలు ఏముంటాయో అవి కూడా లేకపోవడంతో ఆదివారం రోజే రావాలనుకున్నారు. కానీ ఆదివారం రోజు ఒకవైపు రాంగోపాల్ పేటకు సంబంధించినటువంటి పోలీసులు ఉదయమే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి నోటీసులు సర్వ్ చేశారు. సో ఈ సమయంలో ఇక్కడికి రావద్దు, మీరు వస్తే మాకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఒకవైపు చెప్పారు. ఇక్కడికి వస్తే ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గరికి వస్తే అక్కడ జరిగే, ఎందుకంటే అల్లు అర్జున్ వస్తే అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి వస్తే ఏమైనా అవాంఛనీయ ఘటన జరిగితే వాటికి మీరే బాధ్యత వహించాలంటూ ఒకవైపు రాంగోపాల్ పేట సంబంధించిన పోలీసులు ఆదివారం నోటీసులు సర్వ్ చేశారు. సో పోలీసుల సూచనల మేరకు అల్లు అర్జున్ ఆ రోజు విజిట్ అనేది రద్దు చేసుకున్నారు. తిరిగి నిన్న మరోసారి రెండోసారి నోటీసులు సర్వ్ చేశారు. ముఖ్యంగా మీరు శ్రీతేజ్ను పరామర్శించాలంటే ఖచ్చితంగా పోలీసులకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేదంటే రహస్యంగా వెళ్ళి హాస్పిటల్లో శ్రీతేజ్ను కలవాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. సో అందులో భాగంగా రహస్యంగా వెళ్ళి కుదరదు, ఎందుకంటే అభిమానులకు తెలిసే అవకాశం ఉండడంతో ఈరోజు ఉదయం 9:40 ఎగ్జాక్ట్లీ ఇక్కడ హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్ చేరుకున్నాక దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు హాస్పిటల్ లోపలనే ఉన్నారు. శ్రీతేజ్తో పాటు రేవతి భర్త అయినటువంటి భాస్కర్ను కూడా చూశారు, ధైర్యం చెప్పారు. ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా మేము ఉంటామని ఇప్పటికే ఎక్స్ప్రెస్ కూడా 2 లక్షల వరకు ప్రకటించారు. ముందుగా తనకు సంబంధించి ఇప్పటికే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసాం, మేము ముందు ఎలాంటివి వచ్చినా కూడా మేము చూసుకుంటామంటూ ఒక ధైర్యం చెప్పారు. మొత్తం మీద అల్లు అర్జున్ ఉన్నంతసేపు భారీ భద్రత కొనసాగింది. ఒకవైపు రోపాటికి వచ్చి అన్ని రంగంలోకి దిగాయి. ఎందుకంటే ఒకవైపు అల్లు అర్జున్ ఎంతసేపు ఉన్నారు ఆసుపత్రిలో, దాదాపుగా ఎంతసేపు గడిపారు అక్కడ? రైట్, దాదాపు 15 నిమిషాల పాటు హాస్పిటల్ లోపలనే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 9:41కి హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. 11th ఫ్లోర్లో ఉన్నటువంటి శ్రీతేజ్ దగ్గరికి వెళ్ళి అనంతరం శ్రీతేజ్ను చూసిన అనంతరం రేవతి భర్త అయినటువంటి భాస్కర్కి ధైర్యం చెప్పారు. మేము ఫ్యూచర్లో విద్యాపరంగా కావచ్చు, వైద్యం పరంగా అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాం, మేము ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండాలంటూ, అదేవిధంగా ఇన్ని రోజులు నాకు లీగల్ సమస్యలు ఉన్నాయి, ఆ లీగల్ సమస్య వల్లనే మేము రాలేకపోయాం అని అంటూ కూడా ఒకవైపు అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద 35 రోజుల పాటు కూడా చికిత్స తీసుకుంటున్నారు. ఈ మధ్యంతర బెయిల్ సమయంలోనే అల్లు అర్జున్ ఫాదర్ అయినటువంటి అల్లు అరవింద్ కూడా ఇక్కడికి వచ్చి శ్రీతేజ్ను పరామర్శించారు. సో ఈ రోజు ఒకవైపు లీగల్ సమస్యలు వెళ్లడంతో ఈ రోజు అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చి శ్రీతేజ్ను పరామర్శించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైన చికిత్స అనేది కొనసాగుతుంది. ఇంకోవైపు నర్వస్ సిస్టమ్ కూడా కొంచెం మెరుగుపడుతున్నట్టు ఇప్పటికే హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు శ్రీతేజ్ మాత్రం ఎవరు గుర్తుపట్టలేని స్మితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒకవైపు అక్కడ బాగా బ్రెయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతం ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదు. కానీ ముందు ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే సొంతంగా ఆక్సిజన్ కూడా తీసుకుంటున్నట్టు కూడా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద తన అభిమానిని ఈరోజు అల్లు అర్జున్ పరామర్శించారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప. సో శ్రీతేజ్ను పరామర్శించి వెళ్ళారు అల్లు అర్జున్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో. అలాగే అల్లు అర్జున్కి ఒక ఎస్కాట్ ఇచ్చి ఇంటి దగ్గర నుంచి బేగంపేట కిమ్స్ వరకు కూడా ఎస్కాట్ ఆయనతో ఫాలో అయింది. సో ఆ రకంగా దిల్ రాజుతో కలిసి అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. దాదాపు 20 నిమిషాల నుంచి అరగంట లోపే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే శ్రీతేజ్ తండ్రి భాస్కర్, ఎవరైతే రేవతి భర్త, రేవతి శ్రీతేజ్ తల్లిని కోల్పోయారు శ్రీతేజ్. సో రేవతి మృతికి ఆయన భాస్కర్ను కలిసి నేరుగా ఒక రకంగా సానుభూతి తెలిపారు, ఒక రకంగా సారీ చెప్పారు. అల్లు అర్జున్ భాస్కర్కి సారీ చెప్పారు. అలాగే శ్రీతేజ్ కూడా సారీ చెప్పినట్టుగా తెలుస్తోంది. శ్రీతేజ్ పూర్తిగా మాట్లాడే స్థితిలో లేనప్పటికీ కూడా వాళ్ళ చేతులు పట్టుకొని సారీ, జరిగిన దానికి నిజంగా ఇది బ్యాడ్ ఇన్సిడెంట్ అంటూ అల్లు అర్జున్ సారీ చెప్పినట్టుగా తెలుస్తుంది, బాధపడ్డట్టుగా తెలుస్తుంది. వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో ఇది అనుకోని సంఘటన, అనుకోకుండా జరిగిన ఘటన. ఈ ఘటనకు నిజంగా
ఒక రకంగా నన్ను క్షమించాలి మీరు, మీ కుటుంబానికి నేను ఒక రకంగా వీలైనంత సహాయం చేస్తాను, మీ అబ్బాయి భవిష్యత్తుకు నేను ఉంటాను, అండగా ఉంటానంటూ భాస్కర్తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రేవతి భర్త శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో ఒక రకంగా ఆయన సారీ చెప్పే ధోరణిలోని మాట్లాడి నిజంగా జరిగిన దానికి ఒక రకంగా అల్లు అర్జున్ వారి ఎదుట కొంత బాధను వెలిబుచ్చినట్టుగా తెలుస్తోంది. సో డాక్టర్ని కూడా అట్ ద సేమ్ టైం కావాల్సిన ట్రీట్మెంట్కి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా, ఎలాంటి ఆర్థిక సాయం కావాలన్నా తాను ముందుంటానంటూ చెప్పారు. మీకు తెలిసిన ఇప్పటికే పుష్ప మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో నిర్మాతలు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ వీళ్ళంతా కలిసి, డైరెక్టర్ సుకుమార్ వీళ్ళంతా కలిసి ఇప్పటికే 2 కోట్ల రూపాయల డబ్బుని పోగు చేసి అందించారు, చెక్స్ అందించారు. సో అలాగే ఇప్పటికే వీళ్ళంతా కూడా పరామర్శించారు. అల్లు అరవింద్ ఇప్పటికే వెళ్ళొచ్చారు. రకరకాల కారణాల వల్ల అర్జున్ వెళ్ళలేకపోయారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి ఆయన ఇవాళ టైం తీసుకొని వెళ్ళారు. అది కూడా రామ్ గోపాల్పేట పోలీసుల ఇన్స్ట్రక్షన్స్ మేరకు, వాళ్ళ పర్యవేక్షణలోనే ఇదంతా సాగింది. అలా వెళ్ళి ఇలా వచ్చారు. ఇంకా అనవసరంగా హడావుడి జరిగితే కనుక దేనికైనా మీరే బాధ్యత అంటూ చాలా క్లియర్గా స్ట్రిక్ట్గా చెప్పడంతో ఆయన చివరి నిమిషం వరకు కూడా ఆయన ఎప్పుడు వచ్చేది తెలియలేదు. బట్ వచ్చారు. అప్పటికే మీడియా అంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు, అల్లు అర్జున్ ఎప్పుడు వస్తారా అంటూ. రైట్, సో అదే జరిగింది. అల్లు అర్జున్ వచ్చి శ్రీతేజ్ని పరామర్శించి వెళ్ళారు. చాలా బాధపడ్డట్టుగా తెలుస్తుంది. శ్రీతేజ్ తండ్రి దగ్గర, భాస్కర్ దగ్గర అనుకోకుండా జరిగిన ఈ ఘటన, మీ కుటుంబం ఇబ్బందుల పాలైంది, మీ భార్యను కోల్పోయారు, మీరు శ్రీతేజ్ తల్లిని కోల్పోయారు. దీనికి నా వైపు నుంచి సారీ అంటూ అల్లు అర్జున్ కొంత విచారం వెలిబుచ్చినట్టుగా తెలుస్తుంది. భాస్కర్ చేతులు పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడి ఈ మొత్తం అంశాలపై విచారం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం పైన వాట్ ఎవర్ అల్లు అర్జున్ మాత్రం శ్రీతేజ్ని పరామర్శించిన సందర్భంలో వారి కుటుంబంతో కాస్త వాళ్ళకి ఎదురైన పరిస్థితులను తలుచుకొని అల్లు అర్జున్ కూడా జరిగిన దానికి ఒక రకంగా సారీ చెప్తూ భవిష్యత్తులో మీకు అండగా ఉంటామంటూ చెప్పినట్టుగా లోపల జరిగిన